ఉమ్మడి వరంగల్ జిల్లా వడదంపేట మండలం ఇప్పుడు మళ్ళీ ఐలోని మండలంగా ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయం. ఇక్కడ భక్తుల కొంగు బంగారు స్వామి ఐలోని మల్లన్నకు ఇక్కడ ప్రత్యేకమైన పట్టణాలు వేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం. కాబట్టి ఇక్కడ ప్రాంతం నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలను కోరుకుంటారు. ఇక్కడ భవితో నా భవిష్యత్ అనే రీతిలో వీరు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి కొలుచుకుంటారు. ఒకరికి మించి ఒకరు ఇక్కడ కొలుచుకుంటారు. కాబట్టి ఇక్కడ మల్లన్న స్వామి అంటే ఒక కొంగు బంగారమై వెలుస్తూ ఉన్నాడు. భక్తుల బాట కల్పవల్లిగా ఈ పట్టణాల ఇక్కడ ప్రత్యేకత. మరి పోతే అన్ని చోట్ల కుంకుమ వేస్తే ఇక్కడ పసుపుతోని అలంకరించుకుంటాడు. అది ఇక్కడ ఒక ప్రత్యేకత. కాబట్టి ఈ ప్రాంతానికి ప్రపంచం నుంచి చాలా మంది భక్తులు వస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంత వాసిగా నేను గర్విస్తున్నాను. ఈ స్వామి మాకు ఇలవేల్పుగా ఈ ప్రాంతవాసులకే కాకుండా హైదరాబాద్ వరంగల్ నుంచి కూడా చాలా మందికి ఈ మల్లన్న స్వామి ఇలవేల్పుగా ఉంటున్నాడు. దానికి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ప్రథమలు నడుపుతున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఒక భక్తుడిగా ప్రతి ఏటా ఒక 2 లక్షల మంది, సుమారు 2 లక్షల మంది వస్తారు. 365 రోజులలో జరిగే ఈ జాతరకు ఈ 3 రోజులే రోజుకు 2 లక్షల మంది చొప్పున 3 రోజులలో దాదాపు 6 లక్షల మంది ఇక్కడ ఈ 3 రోజులలో అటెండ్ అవుతారు. ఇది మొత్తం ఇక్కడ జనసముద్రంగా మారిపోతుంది ఈ 3 రోజులు ఇక్కడ.